సాయంత్రం జరగబోయే భారత్-న్యూజిలాండ్ క్రికెట్ మ్యాచ్లో భారతదేశం గెలుస్తుంది. 2020 ఫైనల్ కప్ విజేత భారత్. మీరు అనుకోవచ్చు, భారతదేశ పౌరుడిగా ఎవడైనా భారతదేశం గెలవాలని కోరుకుంటారు కాబట్టి మనోడు కూడా భారతే గెలుస్తుంది అని చెప్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. కాకపోతే 100 మందిలో 99% ఒకవైపు అయితే 1% ఒకవైపు. ఆ ఒక్కడనే నేను డిఫరెంట్. ఇండియా గెలుస్తుంది. నేను టైం మిషన్లో భవిష్యత్తుకు వెళ్ళాను, చూశాను. ఇండియా విన్ అని నాకు తెలుసు. అందువల్ల మీరు ఎప్పటి నుంచే పండగ సెలబ్రేషన్ చేసుకోవచ్చు. విజయం యొక్క ఆనందాన్ని 10 మందితో పంచుకోవచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిది, సెకండ్ బ్యాటింగ్ ఎవరిది, ఫీల్డింగ్ ఎలా ఉంటుంది, ఆ క్వశ్చన్స్ వేయకండి. నేను భారత్ టీంకి చెప్పే సలహా ఒకటే: బౌలింగ్ శుభ్రంగా చేయండి, ఫీల్డింగ్ బాగా చేయండి. నేను ఎందుకంటే టైం మెషిన్లో వెళ్ళి చూసిన దాంట్లో తెలుసుకున్నది ఏంటంటే, మీరు ఫీల్డింగ్ బాగా చేశారు, బౌలింగ్ బాగా చేశారు, బ్యాటింగ్ ఎలాగైనా ఎరగదీస్తారో విషయం అందరికీ తెలుసు. అందువల్ల విజయం మనకు చేకూరింది. నేను టైం మిషన్లో వెళ్ళి చూడడం జరిగింది కాబట్టి చెప్తున్నాను. కానీ ఇప్పుడు మీరు ఆట ఆడేటప్పుడు బాగా ఆడండి. విజయం మనదే. సెలబ్రేట్ చేసుకోండి. మనం కూడా చేసుకుందాం, మిఠాయిలు పంచుకుందాం. నేను 1/2 కేజీ మిఠాయి కొన్నాను అమితాబ్ బచ్చన్ గారి దగ్గరికి వెళ్ళడానికి. ఆయనకి ఇచ్చాక రజనీకాంత్ గారి దగ్గరికి వెళ్తాను. ఓకే, బాయ్. జై హింద్, జై భారత్.